హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనకి నార్మల్గా మనం డీజే పర్పస్లో యూజ్ చేసే యాంప్లిఫైర్స్ కావచ్చు, నార్మల్ మినీ యాంప్లిఫైర్స్ కావచ్చు, కంప్లీట్గా మనకి అసలు లోపల ఎటువంటి పార్ట్స్ అనేది ఉంటాయి, వాటి వర్క్ ఏంటి, అంటే మనకి యాంప్లిఫైర్లో ఆ పార్ట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, దానివల్ల మనకి ఉపయోగం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కాంపోనెంట్ గురించి అయితే డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అదేవిధంగా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేటట్లయితే నార్మల్గా మనకి బేసిక్గా ఏ యాంప్లిఫైర్లో అయినా సరే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పవర్ సప్లై కోసం ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి, ఒక డ్రైవర్ బోర్డు, ఇక్కడ యాంప్లిఫైర్ రిలేటెడ్ ఈ విధంగా మోస్ఫెట్లతో ఒక బోర్డు ఉంది. ఇవి జనరల్‌గా అన్నిట్లో ఉండేవి. అయితే ఒక్కొక్క దాని వర్క్ ఏంటి? అసలు అవి ఎందుకుంటాయి? ఓకేనా? మనకి వాటి వల్ల యూజ్ ఏంటి? అంటే మనకి యాంప్లిఫై అయ్యి సౌండ్ అనేది బయటకొచ్చే వరకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మనకి ఇక్కడ ఒక ఫ్యూజ్ హోల్డర్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫ్యూజ్. ఇది దేనికి అనంటే మనకి ఏదైనా యాంప్లిఫైయర్ లోపల షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే మనకి ఫ్యూజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే కొట్టేస్తుంది. దానికోసం ఇక్కడ ఫ్యూజ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ ట్రాన్స్ఫార్మర్, పవర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ ఇది. ఓకేనా? దీనికి మనకి వోల్టేజ్ అనేది మనం ప్రైమరీ 220 ఏసీని ఇచ్చినట్లయితే సెకండరీ కూడా మనకి ఏసీ అంటే స్టెప్ డౌన్ అయిపోయి మనకి ఏసీ వోల్టేజ్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో దానికోసం అయితే మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మనకి కంప్లీట్ యాంప్లిఫైర్కి అయితే పవర్ సప్లై అనేది రెగ్యులేట్ అయ్యి ఎక్కడ ఎంత వోల్టేజ్ అయితే కావాలో అంత వోల్టేజ్ అనేది అయ్యి వెళ్తూ ఉంటుంది. సో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఏసీ స్టెప్ డౌన్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ వోల్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు రెక్టిఫైర్ చూస్తున్నారు కదా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఈ రెక్టిఫైర్కి అయితే వస్తుంది. ఈ రెక్టిఫైర్ పర్పస్ ఏంటి, ఇది ఎందుకు ఉంది అని అంటే మనకి వచ్చిన ఏసీ వోల్టేజ్ని డీసీలోకి అయితే కన్వర్ట్ చేస్తుంది ఇది. ఓకేనా? ఈ రెక్టిఫైర్ పర్పస్ ఏంటి అని అంటే వచ్చిన ఏసీని డీసీలో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మనకి వోల్టేజ్ అనేది లాస్ అవుతుంది కదా, ఆ లాస్ అయిన వోల్టేజ్ని ఫిల్టర్ చేసేసి పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన వోల్టేజ్ రిక్వైర్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా కెపాసిటర్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి డీసీ వోల్ట్ అనేది అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ లైన్లో మనం కెపాసిటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 కెపాసిటర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఒక్కొక్క పార్ట్ గురించి ఒక్కొక్క రకంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేది కంప్లీట్గా అయిపోయి ఫిల్టర్ అయితే అయిపోయింది. మనకి ప్యూర్ డీసీ అనేది అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఆ ప్యూర్ డీసీ అనేది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఆడియో ట్రాన్సిస్టర్లు ఉండడం జరిగింది కదా, దీనికి అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ బోర్డుకి మనకి కంప్లీట్గా ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు కావచ్చు, దేనికైనా సరే ఇంకా అక్కడ నుంచి డీసీ వోల్టేజ్ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ బోర్డు దేనికి, అసలు దీని పర్పస్ ఏంటి అని అంటే మనం దీన్ని స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అని చెప్పేసి అంటాం. ఓకేనా? మనకి ఇదేంటంటే స్పీకర్ అనేది ప్రొటెక్షన్ కోసం అయితే యూజ్ చేస్తారు. దీంట్లో ఒక రిలే, కెపాసిటర్స్, ఇంకా నార్మల్గా బేసిక్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఇది రెగ్యులేషన్ కోసం, అంటే మనకి ఫ్రంట్ ప్యానల్స్ ఉంటాయి కదా, నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఫ్రంట్ ప్యానల్స్ ఉంటాయి కదా, యూఎస్బీ పర్పస్, లేకపోతే మనం కొన్నిటికి బ్లూటూత్స్ అవి యూజ్ చేసుకోవడానికి, లేకపోతే ఇక్కడ మనకి ఆడియోలో ఇండికేటర్ కావచ్చు, వీటి కోసం అంటే రెగ్యులేషన్ కోసం అయితే మనకి ఈ సర్క్యూట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రెగ్యులేటర్ ఐసీ అనేది రావడం జరిగింది. మనకి ఇక్కడ ఫస్ట్ లెగ్కి వోల్టేజ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు థర్డ్ లెగ్ దగ్గర నుంచి కావాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్, అంటే మనం ఎన్ని వోల్ట్స్ కోసం యూజ్ చేసిన రెగ్యులేటర్ అయితే ఉంటుందో ఆ వోల్టేజ్ అనేది అవుట్పుట్ వచ్చి కావాల్సిన ప్లేస్కి అయితే మనకి సప్లై అనేది అందిస్తుంది. ఓకేనా? సో ఇది దీని పర్పస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్ ఇక్కడ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంటి అని అంటే దీన్ని మనం ఆడియో అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి అంటాం. మరి ఆడియో అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే ఆడియో అవుట్పుట్ అనేది రాదా అని మీరు డౌట్ వచ్చినట్లయితే వస్తుంది. బట్ మనకి ఆడియో అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఆల్రెడీ నేను దీని గురించి సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. మీరు ఒకసారి దాన్ని చూసినట్టయితే క్లారిటీగా వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. మనకి నార్మల్గా అవుట్పుట్ అనేది డైరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఈ బోర్డు దగ్గర నుంచి. ఓకేనా? అయితే దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కామన్ 100 వోల్ట్స్, అదేవిధంగా 70 వోల్ట్స్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, దాంతోపాటు ఇక్కడ 2 ఓం 4 ఓం అని ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఓకేనా?
సో మెయిన్ పర్పస్ అయితే మనకి ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని స్పీకర్ ఓమ్స్కి తగ్గట్టు యూస్ చేసుకునే దానికి అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ అవుతుంది. ఇది లేకుండా కూడా అవుట్పుట్ వస్తుంది, ఒకటే లైన్ అనేది డైరెక్ట్గా అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ మనకి ఈ విధంగా రెండు రకాలుగా కన్వర్ట్ చేసుకోవడానికి కోసం అయితే మనకి వస్తుంది. ఇది లేకపోయినా సరే యాంప్లిఫైర్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇది అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్. నెక్స్ట్ మనకి ఇందులో ఏ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒక కూలింగ్ ఫ్యాన్ అనేది చూస్తున్నారు. సో ఈ ఫ్యాన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో సైజెస్ ఉంటాయి, అదేవిధంగా అప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ కూడా ఉంటుంది. అంటే మనకి కొన్ని ఏసీ వోల్ట్ మీద రన్ అయ్యే ఉంటాయి, కొన్ని డీసీ వోల్ట్ మీద రన్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీసీలో 12 వోల్ట్స్ కావచ్చు, 24 వోల్ట్స్ కావచ్చు, ఆ విధంగా అంటే మన సైజుని బట్టి. నెక్స్ట్ మనకి ఏసీలో 220 వోల్ట్స్ ఏసీతో రన్ అయ్యే ఫ్యాన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో దీని డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీటి మీద ఇచ్చుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి దీని అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 240 వోల్ట్స్ ఏసీ అని చెప్పేసి ఉంది. అంటే మనకి ఇది డైరెక్ట్గా ఏసీ ఇన్పుట్ అనేది ఇచ్చేసినట్లయితే ఫ్యాన్ అనేది యథావిధిగా రన్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ట్రాన్సిస్టర్స్ బోర్డ్స్ ఫ్రెండ్స్. మనకి ఇందులో ఎన్పిఎన్ పిఎన్పి రెండు రకాలు అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కింద పక్క ఒక 4, అదేవిధంగా ఇక్కడ పైన పక్క ఒక 4. నెక్స్ట్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా మనకి ఇక్కడ కింద బోర్డుకి అంటే మనకి అల్యూమినియం హీట్ సింక్ ఉంటుంది కదా, అది కింద ఒక 4, అదేవిధంగా పైన ఇటు సైడ్ కూడా ఒక 4 ట్రాన్సిస్టర్స్ అనేది ఉండడం జరిగింది. వీటిలో ఎన్పిఎన్ పిఎన్పి రెండు రకాలు అయితే ఉండడం జరుగుతుంది. మరి వీటిని డ్రైవ్ చేసి వోల్టేజ్ అదేవిధంగా ఆడియో అవుట్పుట్ రావడానికి మనకి ఇక్కడ డ్రైవర్ బోర్డు అనేది చూస్తున్నారు కదా మీరు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మనకి ఇది డ్రైవర్ బోర్డు. మనం ఇన్పుట్ అనేది కూడా ఈ డ్రైవర్ బోర్డుకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ డ్రైవర్ బోర్డు అనేది ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్స్ని డ్రైవ్ చేసి మనకి ఆడియో సిగ్నల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆడియో అంటే మనం పెట్టే మ్యూజిక్ కావచ్చు, సాంగ్ కావచ్చు, బయటకు అయితే వస్తుంది. అది డైరెక్ట్ లైన్ అనేది ఇక్కడ వీటికి కనెక్ట్ చేయకుండా ఇక్కడ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చే లైను అక్కడ నుంచి మనకి ఈ విధంగా ఇక్కడ కామన్ 70, ఇక్కడ 100 వోల్ట్స్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ స్పీకర్ ఓమ్స్ ఉంటాయి కదా, 2 ఓమ్స్ కావచ్చు, 4 ఓమ్స్ కావచ్చు, ఆ విధంగా కన్వర్ట్ చేసి అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ అయితే మనకైతే ఇస్తుంది. ఇది మనకి మెయిన్గా యాంప్లిఫైయర్ మొత్తంలో జరిగే ప్రాసెస్. మనకి పవర్ సప్లై వస్తుంది, పవర్ సప్లై ఏసీలో నుంచి డీసీ కన్వర్ట్ అయ్యి ఇక్కడ నుంచి ప్యూర్ డీసీకి వస్తుంది. ఇక్కడ ప్యూర్ డీసీ దగ్గర నుంచి మనకి రిక్వైర్డ్ ప్లేసెస్కి కావాల్సిన వోల్టేజ్ అనేది వెళ్తుంది. ఆ విధంగా కంప్లీట్గా యాంప్లిఫైయర్ అనేది వర్క్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ డోర్ అనేది ఓపెన్ చేసినట్లయితే దీని కింద ప్రీ యాంప్లిఫైయర్ బోర్డు, అదేవిధంగా మనకి మైక్ బోర్డు అవి అయితే ఉండడం జరుగుతుంది. సో నేను వాటి పర్పస్ అనేది ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ కోసం సిగ్నల్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం డైరెక్ట్గా మిక్సర్ అవుట్పుట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రంట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇది ప్రీ యాంప్ కంట్రోల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బేస్, మిడ్, ట్రబుల్, అదేవిధంగా మాస్టర్. మనకి ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ అనేది ఇచ్చినట్లయితే ఈ 3 అనేది వర్క్ అవ్వవు మనకి. ఓకేనా. ఓన్లీ మనకి మాస్టర్ ఒకటే వర్క్ అవుతుంది. ఓకే. మొత్తం మనం మిక్సర్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆక్స్ అని చెప్పేసి, ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక స్విచ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆక్స్, అదేవిధంగా యూఎస్బీ ప్లేయర్. అంటే మనం ఇక్కడ యూఎస్బీ కనెక్ట్ చేసుకున్నట్లయితే మనం ఈ స్విచ్ అనేది ఇక్కడ పైన యూఎస్బీ దగ్గర పెట్టుకోవాలి. ఆక్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆక్స్లో కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి కంప్లీట్గా ఇక్కడ బేస్, మిడ్, ట్రబుల్ ఈ ప్రీ యాంప్లిఫైయర్ కంట్రోల్స్ అన్నీ అయితే యూజ్ అవుతాయి. ఓకేనా. ఒకవేళ మనం ఎక్స్ఎల్ఆర్ యూజ్ చేసుకున్నట్లయితే ఓన్లీ మాస్టర్ యూజ్ అవుతుంది. సో దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక పాయింట్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కింద ప్రీ అవుట్ అని ఉంది కదా, ఈ ప్రీ అవుట్ అంటే ఏంటి అని అంటే ప్రీ యాంప్లిఫైయర్ అవుట్. అంటే మనకి దీనికి ఎటువంటి స్పీకర్స్ అనేది కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా మనం వేరే బూస్టర్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి కదా, ఆ బూస్టర్ యాంప్లిఫైయర్స్కి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక జాక్ అనేది తీసుకెళ్ళి బూస్టర్ యాంప్లిఫైయర్ కనెక్ట్ చేసేసి మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందాక నేను చూపించాను కదా మీకు బేస్, మిడ్, ట్రబుల్ అని చెప్పేసి, వీటి ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకొని డైరెక్ట్గా వేరే బూస్ట్ యాంప్లిఫైయర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మనకి మిక్సర్ అవసరం లేకుండా వీటినే మనం యూస్ చేసుకోవచ్చు హైలో, మిడ్ టైప్లో. సో వీటికి ఇక్కడ సపరేట్గా వాల్యూమ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆక్స్ కావచ్చు, యూఎస్బీ ప్లేయర్ కావచ్చు, ఇక్కడ వాల్యూమ్. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మైక్ వాల్యూమ్. సో ఇది ఫ్రెండ్స్ బేసిక్గా మనకి యాంప్లిఫైయర్లో ఉండే పార్ట్స్, అవి వర్క్ చేసే విధానం, వాటి పర్పస్ ఎందుకు ఈ యాంప్లిఫైయర్లు యూస్ చేస్తారు ఏంటి అనేది. ఈ యాంప్లిఫైయర్ అనే కాదు, మీరు ఏ యాంప్లిఫైయర్ తీసుకున్నా సరే బేసిక్గా అయితే ఇటువంటి పార్ట్స్, అదేవిధంగా సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా. మీకు దీని రిలేటెడ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా మీకు దీంట్లో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మీరు కామెంట్స్లో అయితే చెప్పొచ్చు. నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.